హలో అండి. పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలి అంటే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. మనకి ఏ ఫెస్టివల్స్ అయినా శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, శుక్రవారాలైనా, ఏ పండగలైనా కూడా ముందు రోజు చాలా కాస్ట్ ఉంటాయండి. ఫ్లవర్స్ అనేది కొనలేని విధంగా ఉంటాయి. అలా కాకుండా 2, 3 డేస్ బిఫోర్ తీసుకొచ్చినా కూడా ఫ్రెష్‌గా స్టోర్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా స్టోర్ చేసుకున్నవి 20 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ముందుగా ఫ్లవర్స్‌లో ఏమన్నా వడబడిపోయినయి కానీ, కుళ్ళిపోయినయి ఉంటే తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ప్లాస్టిక్ కానీ, స్టీల్ బాక్స్ కూడా తీసుకోవచ్చండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని మనకి అందులో టిష్యూ పేపర్ కానీ, లేదా పిల్లల నోట్ బుక్స్‌లో పేపర్ అయినా ఒకటి వేసి దానిపైన ఫ్లవర్స్ అన్నీ పెట్టి, పైన ఇంకొక పేపర్ పెట్టాలండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఆ వాటర్ డ్రాప్స్ అనేది మూత నుంచి మళ్ళీ పైనుంచి పడతాయి కాబట్టి పేపర్ పెడితే పేపర్ పీల్చుకుంటుందనమాట. ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ కూడా ఒకే దానిలో స్టోర్ చేసుకోకూడదండి. ఇప్పుడు గులాబీలు వేరు బాక్స్‌లో, చామంతులు ఇలా వేరు వేరు బాక్సుల్లో పెట్టుకోవాలి. ఈ బాక్స్ మూత కూడా చాలా టైట్‌గా ఉండాలండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టినప్పుడు ఆ ఫ్రిడ్జ్‌లోకి స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుందనమాట. బాక్సులు పట్టే ప్లేస్ మా ఫ్రిడ్జ్‌లో లేదండి అన్నప్పుడు క్యారీ బ్యాగ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ క్యారీ బ్యాగ్‌లో కూడా అడుగున ఇలా పేపర్ వేసి, ఆ పేపర్ మీద మనం తీసుకున్న ఫ్లవర్స్ వేసి, ఆ ఫ్లవర్స్ పైన మళ్ళీ ఒక పేపర్ వేసి, ఇదిగోండి వీడియోలో చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తంగా కూడా కవర్ చేస్తే ఏంటంటే క్యారీ బ్యాగ్‌లో కూడా అదే విధంగా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇట్లా క్యారీ బ్యాగ్స్ అయితే ఎక్కువ పడతాయన్నమాట. బాక్సులయితే ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసి తక్కువ బాక్సులు పడతాయన్నమాట. క్యారీ బ్యాగ్స్ అయితే ఇలా మీ ఫ్రిడ్జ్‌లో ప్లేస్‌ని బట్టి క్యారీ బ్యాగ్సా, బాక్స్‌లా ఇలా ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్ అయినా లేదా స్టీల్ బాక్స్ అయినా వాడుకోవచ్చు. ఇలా స్టోర్ చేసిన ఫ్లవర్స్ 20 డేస్ వరకు చాలా ఫ్రెష్‌గా ఉంటాయండి. ఈ శ్రావణ మాసంలో ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈ టిప్ నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్స్.